సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు ఏఏజీ వైద్యులు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చికిత్సకు తమ్మినేని స్పందిస్తున్నారని చెప్పారు. మరో 48 గంటలు కీలకమంటున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ డాక్టర్లను ఆరా తీశారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉంది. కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందవద్దు ఉన్నారు సిపిఎం నేత బివి రాఘవులు. తమ్మినేని త్వరలో కోలుకుని అందరినీ కలుస్తారన్నారు. ఎవరు కూడా హాస్పిటల్ కు రావద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు బివి రాఘవులు. ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది. నిన్నటికి వాళ్ళకి కూడా చాలా మెరుగుపడింది. ఇంకో 2 రోజుల్లో సాధారణ స్థితికి ఆరోగ్యం వస్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. ఆయన హృద్రోగ సంబంధమైన వ్యాధితోటి ఇక్కడ ఆసుపత్రిలో చేరారు. అది ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చిందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు. ఎక్కువ మంది సందర్శకులు ఉంటే ఇది రికవర్ కావడం ఆలస్యం అవుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్న నేపథ్యంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు సందర్శనకి రావద్దని, చూడటానికి రావద్దని చెప్పేసి 2-3 రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది పూర్తిగా. అప్పుడు ఆయన్ని పరామర్శించడానికి రావచ్చు అని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ్మినేని హెల్త్ కండిషన్ కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, డాక్టర్స్ ఏమంటున్నారు ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి? ఎస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. నిన్న ఆసుపత్రికి తీసుకొచ్చిన దానికంటే ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రైమరీ మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత ఆయన్ని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆయనకు సంబంధించి టెస్టులన్నీ చేసిన తర్వాత హార్ట్ స్ట్రోక్తో పాటు కిడ్నీ సంబంధిత అదేవిధంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ప్రైమరీ మెడికేషన్తో ఇప్పటికీ కూడా ఆయన మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కొంత బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ స్థితికి వచ్చినట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే నిన్న క్రిటికల్గా ఉందన్నటువంటి సిచ్యువేషన్ కాస్త మెరుగుపడింది. ఆయన ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతున్నారు. ప్రస్తుతం వెర్బల్ కమ్యూనికేషన్ కూడా, అంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఆయన రెస్పాండ్ అవుతున్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరొక 24 గంటల నుంచి 48 గంటలు చాలా అత్యంత కీలకమైనది. ఈ దశలో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి ఆయన ఇదే విధంగా రెస్పాండ్ అవుతే మాత్రము మరొక 48 గంటల తర్వాత ఆయన కోలుకునే అవకాశం అయితే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులంతా కూడా ఏఐజీ ఆసుపత్రికి వచ్చి తమ్మినేని వీరభద్రం యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి, కాంగ్రెస్కి సంబంధించినటువంటి విహెచ్, అదేవిధంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఈరోజు ఆసుపత్రికి వచ్చి నేరుగా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి కావచ్చు, తుమ్మల కావచ్చు, వీరు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమ్మినేని వీరభద్రం యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అదేవిధంగా సీఎంఓ అధికారులు కూడా కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక 24 గంటలు గడిస్తే ఆయన కుదుట పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మెడికేషన్ జరుగుతున్నది. ఎవరు కూడా పార్టీ శ్రేణులు కూడా ఎవరు వచ్చినా కూడా లోకల్గా, అంటే ఆసుపత్రికి వచ్చేటువంటి సిబ్బంది కావచ్చు, ఇతర రోగులకు కావచ్చు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా సహకరించాలి. అందుకు పార్టీ కూడా సూచనలు చేయాలంటూ కూడా వైద్య సిబ్బంది చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు సిపిఎం పార్టీ నేతలు కూడా కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఎవరికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉంది, కోలుకుంటున్నారు, మెల్లమెల్లగా కాస్త టైం పడుతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఓకే విద్యాసాగర్.